వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియ ముగిసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 74 లక్షల ఓట్లు గల్లంతైనట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు 78.26% ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 3,38 లక్షలకు పైగా ఓటర్లు నమోదై ఉండగా వారిలో 2,64 లక్షలకు పైగా మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో ఫారాల సమర్పణ నమోదైంది. మరో 21.74% మంది ఓటర్లు ఇప్పటికే ఫారాలు సమర్పించకపోవడంతో వారి పేర్లు ఈ నెల 17న విడుదలయ్యే ఓటర్ల జాబితాలో ఉండకపోవచ్చుననే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో అనుమానాస్పదంగా గుర్తించిన నమోదులపై నోటీసులు జారీ చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 74 లక్షల ఓట్లు గల్లంతైనట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు 78.26% ఓటర్లు డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి 3,38 లక్షలకు పైగా ఓటర్లు నమోదై ఉండగా వారిలో 2,64 లక్షలకు పైగా మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో ఫారాల సమర్పణ నమోదైంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. తెలంగాణలో సర్ ప్రక్రియ ముగిసిందని చెప్పవచ్చు. అయితే మొత్తంగా రాష్ట్రంలో 3,38 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు 2,64 లక్షల పైగా ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లు అనేది ఎలక్షన్ కమిషన్కి ఓటర్లు సమర్పించడం అయితే జరిగింది. మొత్తంగా ఓవరాల్గా శాతంగా చూసుకుంటే 78.24% ఈ యొక్క ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి ఈ యొక్క బిఎల్ఓలకు ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన నేపథ్యం అయితే ఉంది. వీరిని డిజిటలైజేషన్ కూడా చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే మిగిలిన ఓటర్లు దాదాపుగా 74 లక్షల ఓటర్లకు సంబంధించి ఇప్పటివరకు ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లు అనేది ఇప్పటివరకు కూడా ఎలక్షన్ కమిషన్కి అందలేదు. వీళ్ళ ఓట్లన్నీ కూడా ఈ యొక్క తుది జాబితాలో అంటే ఈ నెల 17న ఈ యొక్క తుది జాబితా ఓటర్ల ముసాయిదా జాబితా ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుంది. ఈ యొక్క ముసాయిదా లిస్టులో ఈ యొక్క 74 లక్షల ఓటర్ల జాబితా ఉండనట్టుగా కూడా ఇప్పుడైతే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే మొత్తంగా 21% మంది ఓట్లు ఈ యొక్క నెక్స్ట్ వచ్చే ఓటర్ లిస్టులో ఉండన్నట్టుగా కూడా ప్రధానంగా అయితే ఆ చర్చ జరుగుతుంది. ఇప్పటికే అటు రాష్ట్రంలో దాదాపుగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో కూడా బిఎల్ఓలు అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా కలుపుకొని క్షేత్రస్థాయిలో వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క సర్వే నిర్వహించిందని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. 100% కూడా ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లన్నీ కూడా ప్రజలకు ఇచ్చాము. ఏదైతే ఈ యొక్క 2025, 2002 ఈ 2 ఓటర్ లిస్టును మ్యాపింగ్ చేసుకొని 100% ఎన్యూమరేషన్ ఫామ్లు ఓటర్లకు అందించామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు కూడా 78.26 వరకు మాత్రమే ఈ ఎన్యూమరేషన్ ఫామ్లు తిరిగి ఎలక్షన్ కమిషన్కి వచ్చిన నేపథ్యంలో మిగతా ఓటర్లకు సంబంధించి పరిస్థితి ఏంటంటే కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే దాదాపుగా 74 లక్షల ఓట్లకు సంబంధించి అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఓటర్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆబ్సెంట్ కానీ లేకపోతే అక్కడి నుంచి వేరే దగ్గరికి అక్కడ అంటే వేరే దగ్గరికి వాళ్ళు మైగ్రేట్ అయిపోవడం కానీ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతానికి తరలి వెళ్ళే నేపథ్యంలో కూడా 2 చోట్ల కూడా ఓట్లు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కూడా ఈ యొక్క ఫామ్ అందలేదని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్కి దృష్టికి అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా 5 లక్షల ఓట్ల వరకు కూడా ఈ యొక్క మరణించిన వాళ్ళ ఓట్లు తీసేయలేదంటూ కూడా దానిపైన కూడా 5 లక్షల వరకు కూడా ఉన్నట్లుగా అయితే ఎలక్షన్ కమిషన్ గుర్తించినట్టుగా అయితే సమాచారం అవుతుంది. ఓవరాల్గా ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న దాంట్లో 78.26% ఎన్యూమరేషన్ ఫామ్లు మాత్రమే డిజిటలైజేషన్ అయ్యాయి. మిగతా అన్ని కూడా డిజిటలైజేషన్ కాలేదు. ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా ఓట్లన్నీ కూడా తొలిపోయినాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఈ నెల 17న ఈ యొక్క ముసాయిదానికి సంబంధించి ఓటర్ల జాబితా ఎలక్షన్ కమిషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 31న ఈ యొక్క పూర్తి స్థాయిలో అంటే
ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఏదైతే సర్వే చేసిందో ఆ సర్వేలో ఏదైనా తప్పులు ఉన్నా కానీ సరే, లేకపోతే తప్పులు ఉన్నా కానీ, లేకపోతే వారు ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళినా కానీ వారందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. వీరందరినీ కూడా అనాలిసిస్ అంటారు. వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారు ఈ యొక్క నోటీసుకి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసుకి రిప్లై ఇచ్చిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఈ యొక్క ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అక్టోబర్ 31న ఈ యొక్క ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓటర్ లిస్ట్ అయితే ఎలక్షన్ కమిషన్ ప్రకటించనున్నట్టుగా అయితే షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈ యొక్క ప్రక్రియ అంటే ఎలక్షన్ ఓటర్ సర్వేకి సంబంధించిన ప్రక్రియ నిన్న రాత్రి 12 గంటలతో ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ అయ్యాయి, ఎంతమంది డెత్ ఓటర్లను గుర్తించాము, ఎంతమంది మైగ్రేట్ అయ్యారు, ఎంతమంది ఈ యొక్క ఇన్విటేషన్ ఫామ్ ఇవ్వడానికి అందుబాటులో లేరన్న దానిపైన పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.